सबको शुभोदय बच्चों। आज सर्वनाम के बारे में सीखेंगे। पिछले कक्षा में सर्वनाम की परिभाषा और सर्वनाम के प्रकार 6 प्रकार है इसके बारे में सीखे थे। మనం లాస్ట్ క్లాస్లో సర్వనామం యొక్క డెఫినేషను, సర్వనామం ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి మొత్తం నేర్చుకున్నాం. సర్వనామాలు 6 రకాలు అని చెప్పాను. పురుషవాచక సర్వనాం, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, నిజవాచక సర్వనామం అని చెప్పి 6 రకాలు చెప్పాను. వాటిల్లో 3 టైప్స్ని నేను మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు 2 టైప్స్ని మనం ప్రశ్నవాచక సర్వనాం ప్లస్ నిశ్చయవాచక సర్వనాం గురించి నేను వివరించాను. ప్లస్ థర్డ్ వన్ అనిశ్చయవాచక సర్వనాం. థర్డ్ వన్ అనిశ్చయవాచక సర్వనాం. దీనికి డెఫినేషన్ ఏంటంటే वे सर्वनाम जो किसी निश्चित व्यक्ति या वस्तु के बारे में बोध नहीं कराते हैं उन्हें अनिश्चयवाचक सर्वनाम कहते हैं. अनिश्चयवाचक सर्वनाम कहते हैं. ఓకే, డెఫినేషన్ వచ్చేసరికి వే సర్వనాం, ఏ సర్వనామాలైతే జో కిసి నిశ్చిత్ వ్యక్తి, ఏదైనా నిశ్చిత్ వ్యక్తి అంటే పర్టికులర్ వ్యక్తి యా వస్తు, పర్టికులర్ పర్సన్ యా థింగ్ గురించి బోధ్ నహీ కరాతే హై, చెప్పవో. ఒక పర్టికులర్ వస్తువు గురించి కానీ, ఒక పర్టికులర్ ప్లేస్ గురించి కానీ, ఒక పర్టికులర్ థింగ్ గురించి కానీ కరెక్ట్గా చెప్పలేని ప్రొనౌన్స్ని, సర్వనామాలను ఏమంటాం మనం? అనిశ్చయవాచక సర్వనామం అంటాం. ఈ అనిశ్చయవాచక సర్వనామం అనేది నిశ్చయవాచక సర్వనామంకి క్వైట్ ఆపోజిట్. ఓకే, నిశ్చయవాచక సర్వనామంలో ఏమని చెప్పాము? జో కిసి నిశ్చిత్ వ్యక్తి యా వస్తువు కే బారే మే బోధ్ కరాతే హై అన్నాం. ఇక్కడ అనిశ్చయవాచక సర్వనామంలో ఏం చెప్తున్నాము? జో కిసి నిశ్చిత్ వ్యక్తి యా వస్తువు కే బారే మే బోధ్ నహీ కరాతే హై అని చెప్పాం. అంటే నిశ్చయవాచక సర్వనామం, అనిశ్చయవాచక సర్వనామం అనేది క్వైట్ ఆపోజిట్. దీనికి ఉదాహరణ వచ్చేసరికి కోయి జా రహా హై, తర్వాత వహ కుచ్ ఖా రహా హై. ओके, किसी ने कहा था. ఈ 3 సెంటెన్సెస్ చూడండి ఒకసారి. కోయి జా రహా థా, ఎవరో వెళ్తున్నారు. కోయి ఎవరో, ఒక మనిషి వెళ్తున్నాడు. ఆ మనిషికి పేరు ఉంటుంది, కానీ ఆ మనిషి గురించి చెప్పకుండా, ఆ మనిషి పేరు చెప్పకుండా ఎవరో వెళ్తున్నారు అంటున్నాడు. కోయి. ఇక్కడ కోయి అనేది అనిశ్చయవాచక సర్వనామం అవుతుంది. ఓకే, మనం పర్టికులర్ ఆ పర్సన్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఓన్లీ జస్ట్ కోయి అంటున్నాం. కోయి అనేది ఇక్కడ అనిశ్చయవాచక సర్వనామం అవుతుంది. తర్వాత వహ కుచ్ ఖా రహా హై, అతడు ఏదో తింటున్నాడు. ఏం తింటున్నాడు? ఏదో తింటున్నాడు. ఆ వస్తువు పేరు రాయకుండా కుచ్ అంటున్నాం, ఏదో తింటున్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్గా చెప్పట్లేదు కాబట్టి కుచ్ అనేది కూడా అనిశ్చయవాచక సర్వనామం అవుతుంది. కిసీనే కహా థా, ఎవరో చెప్పారు. కిసీనే కహా థా, ఎవరో.
నువ్వు ఈ పని చేసావని చెప్పి నాకు ఎవరో ఒక వ్యక్తి చెప్పారంటాం. ఆ వ్యక్తి పేరు చెప్పకుండా ఎవరో చెప్పారంటాం. అది అట్లాంటి సందర్భంలో కిసి అనే పదాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కిసి అనేది అనిశ్చయవాచక్ సర్వనామం. కిసి అనేది అనిశ్చయవాచక్ సర్వనామం. ఇక్కడ కోయి, కోయి, కుచ్, కిసి ఈ మూడు కూడా అనిశ్చయవాచక్ సర్వనామాల కింద వస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత ఫోర్త్ది ప్రశ్నవాచక్ సర్వనామం. ఫోర్త్ది ప్రశ్నవాచక్ సర్వనామం. దీనికి డెఫినేషన్ వచ్చేసరికి वे सर्वनाम जो प्रश्न का बोध कराते हैं, प्रश्न का बोध कराते हैं। वे सर्वनाम जो प्रश्न का बोध कराते हैं उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं। प्रश्नवाचक सर्वनाम कहते हैं। ఓకే, ఇక్కడ వే సర్వనామం ఏ సర్వనామాలైతే, ఏ సర్వనామ పదాలైతే ప్రశ్నలను గురించి తెలియజేస్తాయో, ప్రశ్న కా బోధ कराते हैं उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं। ఓకే, ప్రశ్నల గురించి తెలియజేసే సర్వనామాలన్నిటిని కూడా మనం ప్రశ్నవాచక్ సర్వనామం అంటాం. ఉదాహరణ వచ్చేసరికి కౌన్ గానా గా రహీ హై, కౌన్ గానా గా రహీ హై, ఇదొక సెంటెన్స్. कौन गाना गा रही है, वह क्या लाया, वह क्या लाया, किसकी पुस्तक है, किसकी पुस्तक है. ఈ 3 సెంటెన్సెస్ చూడండి ఒకసారి. किसकी पुस्तक है. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ 2, 3. कौन गाना गा रही है, ఎవరు పాట పాడుతున్నారు, పాటలు ఎవరు పాడుతున్నారు. దాంట్లో కౌన్ అనేది ప్రశ్నవాచక్ సంబంధించింది కాబట్టి ఇక్కడ కౌన్ అనేది ప్రశ్నవాచక్ సర్వనామం. తర్వాత వహ క్యా లాయా, వహ క్యా లాయా అతడు ఏం తెచ్చాడు. వహ క్యా లాయా అంటే అతడు ఏం తెచ్చాడు. ఈ క్యా అనేది ప్రశ్నవాచక్ సర్వనామం అవుతుంది. ఈ క్యా అనేది ప్రశ్నవాచక్ సర్వనామం అవుతుంది. తర్వాత కిస్కీ పుస్తక్ హై, ఈ పుస్తకం ఎవరిది, లేదంటే పుస్తకం ఎవరిది. కిస్కి పుస్తక్ అంటే పుస్తకం ఎవరిది. ఇక్కడ కిస్కి అనేది ప్రశ్నవాచక్ సర్వనామం అవుతుంది. కిస్కి అనేది ప్రశ్నవాచక్ సర్వనామం అవుతుంది. ఇక్కడతో మనకి అనిశ్చయవాచక సర్వనామం, ప్రశ్నవాచక సర్వనామం రెండు క్లియర్గా అయిపోయినాయి. అనిశ్చయవాచక సర్వనామం అంటే పర్టికులర్ వ్యక్తి గురించి కానీ, పర్టికులర్ థింగ్ గురించి కానీ, పర్టికులర్ ప్లేస్ గురించి కానీ చెప్పకుండా ఉంటే అట్లాంటి సర్వనామాలను అనిశ్చయవాచక సర్వనామం అంటాం. ఉదాహరణలు చెప్పా, కోయి, కుచ్, కిసి అని. తర్వాత ప్రశ్నవాచక సర్వనామం, ప్రశ్నలను గురించి తెలియజేసే సర్వనామాలన్నింటిని కూడా మనం ప్రశ్నవాచక సర్వనామం అంటాం. అవి ఏంటి, కౌన్, క్యా, కిస్కి అని. ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు అనిశ్చయవాచక సర్వనామం, ప్రశ్నవాచక సర్వనామం కంప్లీట్ చేసాం. తర్వాత 5th టైపు संबंधवाचक सर्वनाम. संबंधवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम. దీనికి డెఫినేషన్ వచ్చేసరికి जो सर्वनाम शब्द वाक्य में, जो सर्वनाम शब्द वाक्य में किसी दूसरे सर्वनाम से संबंध
संबंध किसी दूसरे सर्वनाम से संबंध स्थापित करते हैं, संबंध स्थापित करते हैं, संबंध स्थापित करते हैं, उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं, उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं, संबंधवाचक सर्वनाम कहते हैं. ఓకే, దీనికి ఈ డెఫినేషన్ जो सर्वनाम ఏ సర్వనామాలైతే వాక్యంలో కిసి దూసరే సర్వనామ్ సే ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సర్వనామాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక సర్వనామం వేరే సర్వనామంతో दूसरे सर्वनाम से संबंध स्थापित करते हैं, వేరే సర్వనామంతో సంబంధాన్ని కలిగి ఉంటే వాటిని సంబంధవాచక సర్వనామం అంటాము. ఉదాహరణలు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి జో, సో, जिसकी, उसकी, जितनी, उतनी आदि ఇవన్నీ ఎగ్జాంపుల్స్. జో సో, జిస్కి, ఉస్కి, జితని, ఉతని ఇవన్నీ కూడా సంబంధవాచక సర్వనామాలకి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ जो पढ़ेगा सो उत्तीर्ण होगा. ఓకే, ఇదొక సెంటెన్స్. తర్వాత जितनी गुड़ डालेंगे, जितनी गुड़ डालेंगे उतनी मीठा होगा, లేదంటే చూడండి, ఈ 2 సెంటెన్సెస్ లో జో పడేగా ఎవరైతే చదువుతారో, సో ఉత్తీర్ణ హోగా వాళ్ళు ఉత్తీర్ణ అంటే పాస్ అవుతారు. ఓకే, అట్లాగే ఈ జో అనేది, ఈ సో అనేది ఇక్కడ సంబంధవాచక సర్వనామం అన్నమాట. ఈ జో సో సర్వనామాలు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి జో సో అనేది సంబంధవాచక సర్వనామం అని రాశాం. తర్వాత జితనీ గుడ్ డాలేంగే ఉతనీ మీఠీ హోగా. జితనీ గుడ్ అంటే ఏంటి, మనం తెలుగులో బెల్లం అంటాం అనమాట. ఏదైనా మనం డిష్ వండేటప్పుడు బెల్లం ఎంత ఎక్కువ వేస్తే అంత స్వీట్నెస్ అనేది పెరుగుతుంది ఆ డిష్ కి, ఎంత తక్కువ వేస్తే అంత స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. అట్లాగే జితనీ గుడ్ డాలేంగే ఉతనీ మీఠీ హోగా, ఎంతైతే మనం బెల్లం వేస్తామో అంత స్వీట్ అనేది ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ జితనీ, ఉతనీ అనే రెండు కూడా సంబంధవాచక సర్వనామాలు. ఓకేనా. తర్వాత లాస్ట్ది నిజవాచక సర్వనామం. నిజవాచక సర్వనామం. దీనికి డెఫినేషన్ వచ్చేసరికి वे सर्वनाम जिन्हें बोलने वाला कर्ता स्वयं अपने लिए स्वयं अपने लिए प्रयुक्त करता है, स्वयं अपने लिए प्रयुक्त करता है. ओके, उन्हें निजवाचक सर्वनाम कहते हैं, निजवाचक सर्वनाम कहते हैं. చూడండి ఒకసారి డెఫినేషన్ చూడండి. वे सर्वनाम ఏ సర్వనామాలైతే जिन्हें बोलने वाला कर्ता स्वयं अपने लिए प्रयुक्त करता है, ఎవరైతే बोलने वाला అంటే మాట్లాడే వ్యక్తి, बोलने वाला कर्ता. ఓకే, మాట్లాడే వ్యక్తి ఎవరైతే अपने लिए स्वयं अपने लिए, ఈ అండర్లైన్ చేసిన పదం గుర్తుపెట్టుకోండి. స్వయం అప్నే లియే తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఉపయోగించే సర్వనామాలు
మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మాట్లాడే వ్యక్తి మాట్లాడేటప్పుడు తన గురించి తాను స్వయంగా తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఉపయోగించే పదాలన్నింటినీ నిజవాచక సర్వనామం అంటాం. నిజవాచక సర్వనామాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ, आप अपना स्वयं खुद आदि. ఈ పదాలన్నీ ఆప్, అపనా, స్వయం, ఖుద్ ఈ పదాలన్నీ స్పీకర్ అనేటువంటి వాడు, బోల్నే వాళ్ళ స్పీకర్ అనేటువంటి వాడు తన గురించి తాను చెప్పుకునేటప్పుడు యూజ్ చేసే పదాలు అనమాట. ఇవన్నీ కూడా నిజవాచక సర్వనామాల కింద ఉదాహరణలు. ఆప్, అపనా, స్వయం, ఖుద్ ఇవన్నీ. ఓకేనా? వీటి గురించి ఒక చిన్న ఉదాహరణ. నిజవాచక సర్వనామానికి ఒక ఉదాహరణ, మై అపనా ఖానా బనాతా హూ. మై అపనా ఖానా బనాతా హూ ఇదొక సెంటెన్సు. तुम अपनी पुस्तक पढ़ो. तुम अपनी पुस्तक पढ़ो. तुम अपनी पुस्तक पढ़ो. विकलांग खुद चलने लगा. विकलांग खुद चलने लगा. వికలాంగ్ ఖుద్ చల్నే లగా. ఓకే, ఈ 3 సెంటెన్సెస్ లో మై అపనా ఖానా బనాతా హూ, నేను మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాను? నేను నా ఫుడ్ నేనే వండుకుంటాను. మై అపనా ఖానా బనాతా హూ, నేను నా ఫుడ్, ఖానా అంటే ఇక్కడ ఫుడ్ అని అర్థం. ఓకే, నేను నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను అంటే నా గురించి నేనే చెప్పుకుంటున్నాను కదా, కాబట్టి ఇక్కడ అపనా అనేది నిజవాచక సర్వనామం కింద వస్తుంది. తర్వాత తుమ్ అపనీ పుస్తక్ పడో, ఎదుటివాడి గురించి చెప్తున్నావు. నువ్వు ఆ పుస్తకాన్ని చదువు, నువ్వు నీ యొక్క పుస్తకాన్ని చదువు అంటున్నావు. ఓకే, ఇక్కడ అపని అనేది కూడా నిజవాచక సర్వనామం కింద వస్తుంది. ఓకే, వికలాంగ్ ఖుద్ చల్నే లగా. వికలాంగ్ అంటే పోలియో వచ్చేసి కాళ్ళు సన్నగా ఉంటాయి చూడండి, అతను నడవలేడు. ప్రాక్టీస్ మీద కొన్నాళ్ళకి నడవటం స్టార్ట్ చేసాడు అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం మాట్లాడతాం? వికలాంగ్ ఖుద్ చల్నే లగా. వికలాంగుడు తనంతట తాను నడవటం స్టార్ట్ చేశాడు అని అర్థం. ఖుద్ అంటే స్వయంగా, వికలాంగుడు తనకు తానే స్వయంగా నడవటం మొదలు పెట్టాడు అంటున్నాడు. ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్ లో అపనా, అపని, ఖుద్ అనే ఈ 3 కూడా నిజవాచక సర్వనామాల కింద వస్తాయి అన్నమాట. ఓకేనా? మనం ఇవాళ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం? అనిశ్చయవాచక సర్వనామం, తర్వాత ప్రశ్నవాచక సర్వనామం, తర్వాత సంబంధవాచక సర్వనామం, నిజవాచక సర్వనామం. దీంతో సర్వనామానికి సంబంధించిన 6 రకాలు అయిపోయినాయి. పురుషవాచక సర్వనామం, నిశ్చయవాచక సర్వనామం, అనిశ్చయవాచక సర్వనామం, సంబంధవాచక సర్వనామం, ప్రశ్నవాచక సర్వనామం, నిజవాచక సర్వనామం, ఇవన్నీ కూడా 6 రకాలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2 క్లాసుల్లో చెప్పినవి మొత్తం నేర్చుకొని బాగా చదివి ఒక్కొక్క టైప్ని బాగా నేర్చుకొని నేను చెప్పిన ఉదాహరణని నేర్చుకొని, ప్లస్ మీరేం చేయాలంటే ఒక్కొక్క టైప్కి కనీసం 2 వాక్యాలు, ప్రశ్నవాచక సర్వనామంకి 2, నిజవాచక సర్వనామంకి 2, ప్రశ్నవాచక సర్వనామంకి 2, ఇట్లా కనీసం 2 వాక్యాలు. ఆ 6 టైప్స్ ఉన్నాయి. 6 into 2 12 సెంటెన్సెస్ అట్లీస్ట్ మీరు ప్రిపేర్ చేసి నాకు నా నంబర్కి పోస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.